చనిపోయారు కదా ప్రవీణ్ పాస్టర్ గారు. ఆయన విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించుగా ఒక దగ్గర 4 సార్లు ఒకే మాట దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకంలో చట్టాల దగ్గర నుంచి, ఈ లోకంలో మనుషుల దగ్గర నుంచి మనం తప్పించుకోవచ్చు. దేవుడి దగ్గర నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు దేవుని చేతుల నుంచి. అది అవునా కాదా? కానీ చనిపోయిన ఆయన దేవుని సన్నిధిలో హతసాక్షిగా నిలబడ్డాడు. ఆయన మనకు బాధగానే ఉంది, కానీ ఆయన చరిత్ర సృష్టించింది ఆయన మరణం. 2 రాష్ట్రాల క్రైస్తవులందరినీ ఏకం చేసింది ఆయన మరణం. 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ లేకుండా అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచిన మాట నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. మనకి వెపన్ కావాలి. దేవుని వెపన్ ఏంటో తెలుసా? దేవుని ఆయుధం ఏంటో తెలుసా? దేవునికి ఒక ఆయుధం ఉంది. ఈ సృష్టి ఆయన ఆయుధం. ఇప్పుడు లాస్ ఏంజిల్లో మొన్న చూడండి, సినిమా యాక్టర్లు అందరికీ ఎక్కువ మార్కులు వేసుకుని గాడ్కి దేవుడికి 0 మార్కులు వేస్తే ఏం చేశాడు ఆయన? సృష్టిని ఉపయోగించి మొత్తం లాస్ ఏంజిల్ అంతటిని భూకంపం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని పాపం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో మొన్న అదే రోజు సోమవారం మంగళవారం సాయంకాలం ఏమని చెప్పానంటే, ఆకాశం ఎర్రబడింది అమ్మాయి చూడు అని చెప్పాను పాస్టర్ గారితో. నేను అక్కడ వేరే ఊరు నుంచి సేవ కొనుక్కోవడానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ ఇంచుమించుగా నాకు అసలు అక్కడ సిచ్యువేషన్ తెలియదు. నాకు మన హైదరాబాదు సంజయ్ గారు ఆయన వాట్సాప్ పెట్టాడు, అయ్యగారు ఆకాశానికి నువ్వు ఎర్రబడ్డానికి కోపానికి ఏంటి సాదృశ్యం? భక్తుడు అంటాడు, ఆకాశమందు ఆశీనుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఈ లోకంలో ఎంతటి ఒత్తాదులైనా ఎవరైనా సరే, ఇక్కడ ఈ లోకంలో పందిని నంది చేయొచ్చు, నందిని పంది చేయొచ్చు. ఇక్కడ సాక్ష్యాధారాలను తారుమారు చేసేయచ్చు. కానీ దేవుని దృష్టిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకుంటే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35, 36 వచనాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకటి నా నిమిత్తము, రెండోది దావీదు కాలం అయిపోయింది. కానీ హిజ్కియా కాలంలో దేవుడు ఏమంటున్నాడంటే, దావీదుని బట్టి కూడా నేను ఈ పట్టణాన్ని కాపాడతాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, మీ అమ్మ గారి, మీ నాన్నగారి, మీ తాతలు కానీ, మీ యొక్క వంశస్థులు ఎవరన్నా, మీ మామూళ్ళు ఎవరన్నా, పూర్వీకులు ఎవరైనా మంచి భక్తి చేసి దేవుల్లో మరణించారనుకోండి, దేవుల్లో చనిపోయారనుకోండి, వాళ్ళు లేరు ఇప్పుడు. కానీ వాళ్ళ బట్టి కూడా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే మన పితరులను బట్టి కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎల్లవేళలా కాపాడతాడు. శ్రీశైలం గుడికి వెళ్తున్నాడంట. గుడికి కారు యాక్సిడెంట్ అయింది, ఇనోవా కారు. స్పాట్లో ఐపీఎస్ ఆఫీసర్ చనిపోయాడు, ఇంకొక ఆయన చనిపోయాడు. శ్రీశైలం గుడికి వెళ్తా వాళ్ళు. అర్థమైతే ఇందులో ఎవరైనా సరే ఏదో టైంలో ఎలాగైనా మరణం అనేది ఏమంటున్నాడంటే, దేవుడు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణంను కాపాడతాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమంటున్నాడు, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో 185,000 మందిని మొత్తెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఇందులో ఒక విషయం గమనించండి. యేసు ప్రభు వారిని పట్టుకునే రోజు, యేసు ప్రభు వారు పట్టుబడే రోజు రాత్రి తెల్లారితే ఆయన సిరివేస్తారని యేసయ్య అంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను కోరుకుంటే 4 చతుష్పాద దేవదూతల్ని, ఆ యొక్క 4 అక్కడేమన్నా అమ్మా 12 యోహముల దేవదూతలు వస్తే భూమి ఉంటుందా? భూమి మీద మనిషి అన్న కూడా ఉంటాడా? కానీ యేసయ్య ఎందుకు అక్కడ మౌనంగా ఉన్నాడంటే, దేవదూతల్ని పిలవలేదు దేవుడు. అక్కడ కోరుకుంటే నా తండ్రి పంపిస్తాడు అన్నాడు ఆయన. కానీ కోరలేదు. ఎందుకు కోరలా అమ్మా? చెప్పాలి, సగం వాక్యం మీరే చెప్పాలి, నాకు కొంచెం జలుబుగా ఉంది కాబట్టి. సమస్త మానవాళి కోసం యేసయ్య రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ్యంలో ముస్లిమ్స్లో పాస్టర్లు ఉన్నారు, హిందువుల్లో పాస్టర్లు ఉన్నారు, క్రైస్తవుల్లో పాస్టర్లు ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఎక్కడా లేదు. యేసయ్యలో సమానత్వం ఉంది. మనిషిని మనిషిగా చూసిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళందరూ ఎక్కడో వాళ్ళకి దొరకనటువంటి ప్రేమ దేవుల్లో యేసు ప్రభువులో దొరికింది. కాబట్టి అనేక మంది యేసు ప్రభు వారు ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రజలు ఈ రోజున తండోపతండాలుగా ప్రభు వైపు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే దేవుడు నా నిమిత్తము, నా యొక్క సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడతాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ క్లియర్గా ఇంకా చెప్పాలంటే, మన పితరులను బట్టి కూడా దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. ఆమేనండి. ఒక చోట్ల ఏమనుందంటే బైబిల్లో, నీ దేవుడైన యెహోవా నీ పితరులను ప్రేమించిన గనుక మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఇంకోటి చెప్తున్నాను, గతంలో వాక్యంలో మాట చెప్పాను. నేను ఏమని చెప్పాను, అక్కడక్కడ కొంతమంది మరణం చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాను. ఈ మధ్యనే చెప్పాను ఆ మెసేజ్, గుర్తుందా? కొంతమంది చనిపోయేటప్పుడు చరిత్ర సృష్టిస్తుంది వాళ్ళ మరణం అని చెప్పాను. నిజంగా ఈ పాస్టర్ గారి మరణం ఒక చరిత్ర సృష్టించింది ఏకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజమండ్రి హాస్పిటల్ కాడ 20,000 మంది పాస్టర్లు పోగొట్టారు. 20,000 మంది ఆయన కోసం వచ్చినాడు. సికింద్రాబాదు ఆ బరియల గ్రౌండ్ అంతిమయాత్ర కార్యక్రమానికి లక్షల్లో వచ్చేసారంట జనం. దేవునికి స్తోత్రం. అసలు ఎంతమందిని సంపాదించుకున్నాడు ఆయన, చూసారా? ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంట. దేవునికి స్తోత్రం. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ఉంది ప్రసంగి గ్రంథంలో. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకో మాట చూసుకుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, యెషయా 49:25. ఓ థ్యాంక్ యూ జీసస్. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక్కడ చూసుకుంటే అందరూ చూడండి ఒకసారి, నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేసేదును అంటున్నాడు దేవుడు. నీ పిల్లలను నేనే రక్షించదును. దేవునికి స్తోత్రం. దేవుడు అసలు ఎలా యుద్ధం చేస్తాడు మీరు గమనిస్తే, చాలా మంది దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు, దేవుడు దిగిరాడు కదా మన దగ్గరికి, దేవుడు వచ్చి డైరెక్ట్గా మనల్ని కాపాడాడు కదా చాలా మంది అనుకుంటారు. అయ్యి అవునా? కానీ దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు? దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని తెలుస్తుంది, కానీ జరిగేది దేవుడు చేసే యుద్ధం అని వాళ్ళకి అర్థం కాదు. దేవుని స్తోత్రం. కానీ 100% దేవుడు యుద్ధం చేసి చూపిస్తాడు. ఎలా చేస్తాడంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. అది చెప్పే ముందు మరో మాట చూసుకుంటే, ఆ యొక్క అపోస్తుల కార్యాలు ఆ యొక్క 5వ అధ్యాయము 38-39 వచనాలు చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 38-39 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన
కలిగినదైనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదైనా అది వ్యర్థమగును. మనుష్యుల వల్ల కలిగితే అది వ్యర్థమైద్ది. దేవుని వలన కలిగినదైనా దేవుని వలన కలిగినదాయినా వారిని వ్యర్థపరచలేదు. మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు మీరు ఒక వేళ దేవునితో వారు పోరాడేవారు సుమి అంటున్నాడు ఈయన. ఎవరు ఈయన అంటే అపోస్తుడైన పౌలు గారి యొక్క గురువు గారు గమలీయేలు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది. అపోస్తుడైన పౌలు గారి యొక్క గురువు గారు, ఆయన పేరు గమలీయేలు. బాగా ఆయనకి విద్య నేర్పిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఆఖరిగా అన్న మాట ఏంటంటే, మీరు ఒకవేళ ఇది దేవుని వల్ల కలిగిన కార్యం అయ్యిందా, దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు, జాగ్రత్త సుమి అంటున్నాడు ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వల్ల జరిగిన కార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం. అందరి చెప్తూ దేవునికి స్తోత్రం. మరో చోటన దేవుని వాక్యంలో ఏమనుందంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి, అవి చెడ్డవారిని. శిష్యులందరూ, యేసుప్రభు వారి శిష్యులందరూ చదవలేం కాదు. వాళ్ళు జాలర్లు, విద్య లేని పామర్లాళ్ళు. బైబిల్లో ఉంది. వాళ్ళకి చేపలు పట్టుకుంటుంది తప్పితే ఏమీ తెలీదు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒక గొప్ప దేవుని అభిషేకంతో నింపి దేవుడు ఆయన సేవకులుగా నిలబెట్టుకున్నాడు ఆ కాలంలో. దేవుని స్తోత్రం. విద్య లేని పామర్ని ఎన్నుకున్నాడు దేవుడు. అయితే ఈ పౌలు గారు మాత్రం విద్య లేని వాడేం కాదు. ఈయన అందరికంటే ఎక్కువ చదివినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని చెప్పింది. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని టచ్ చేస్తా చెప్తుంటాడు ఆయన వాక్యాలన్నీ కూడా. ఎవరు అలా చెప్పలేరు. అలా ధర్మశాస్త్రంలో రాయబడిన యేసుక్రీస్తు ప్రభు ఈయనే అని వివరిస్తా చెప్పేవాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. అట్లాంటి ఆయనకి గురువు గారు ఈయన. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆయన. దేవునికి స్తోత్రం. ఈయనేమంటున్నాడంటే, ఒకవేళ దేవుని వల్ల జరిగిన కార్యాన్ని మీరు ఎవరన్నా వ్యర్థపరచలేరు. దేవుని వల్ల జరిగిన కార్యాన్ని వ్యర్థపరచలేరు. పైగా దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు, జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో పోరాడి ఎవరైనా గెలవగలదురా? ప్రశ్న. అమ్మ గెలవగలదురా? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. మన కళ్ళ ముందల క్రైస్తవులు చాలా మంది నిరాశలో ఉన్నారు ఆల్రెడీ. అయ్యో ఏంటి పాస్టర్ గారికే ఇలా జరిగితే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉంటుంది కదా. అయ్యా ఉంటుందా? కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే ప్రత్యక్షంగా వెళ్ళి దాడి చేసిన వాళ్ళు అయితేనే, పరోక్షంగా ఆయన మీద ఎవరైనా ఒకవేళ దాడి చేసిన వాళ్ళు అయి ఉంటే గనక వాళ్ళందరినీ కూడా దేవుని కన్నులు ఎవ్వరూ మూయలేరు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ కూడా దేవుడితో పోరాడే వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ దేవుడు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకో విషయం చూసుకుంటే, దేవుడితో పోరాడే వాళ్ళు అయితే ఎలా ఉంటుంది? దీనికే మరొక అర్థం. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేసేది నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వారులేరు, శూరులు మనకే వారులేరు. మయన్మార్ దేశంలో ఈ మధ్యన క్రైస్తవుల్ని చాలా మందిని చంపేశారు. నిన్న భూకంపం ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో పెట్టి చూడండి. మయన్మార్ భూకంపం సర్వనాశనం అయిపోయింది దేశం. పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి. మొత్తం ఎలా ఉందంటే, ఏదో గాజాపట్నం ఎలా ఉంది, మొన్న యుద్ధం జరిగిన గాజాపట్నం అలా అయిపోయింది. దేవుని బిడ్డలు చెప్తే దేవుడు ఊరుకుంటాడు ఏంటి?
ఎలాగో ఇలా చనిపోయిన వాళ్ళు వీళ్ళ ఆత్మలు అక్కడ దేవుని ఆధీనంలో ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళ రక్తము భూమిలో నుంచి మొరపెడద్దంట దేవుడికి. హేబేలు రక్తం ఎలా మొరపెట్టిందో అలాగే దేవుని బిడ్డల యొక్క రక్తము, దేవునికి స్తోత్రం, పరిశుద్ధుల యొక్క రక్తము మొరపెడద్దంట దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు ఒక చోటన, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టివాడితో సమానుడు అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ముట్టడం అంటే దానికి అర్థం చంపేయటం. అర్థమవుతుందా? ముట్టడం అంటే అలా అంటుకోవడం కాదు దానికి అర్థం. దేవుని పిల్లలను, దేవుని సేవకులను, లేకపోతే యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలను ఎవరైనా చంపితే దేవుని కనుగుడ్లో ఎలిపెట్టినట్టు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళు చక్కగా బాగా స్తుతిస్తున్నారు. మీరు అందరూ పాట కూడా బాగా స్తుతిస్తున్నారు. చప్పట్లు, ఆరాధన అన్ని చాలా ఉద్యమంగా చప్పట్లు కొడుతున్నారు, ఉద్యమంగా పాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే మరులేరు, రాజులు మనకే మరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంతా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. కరెంటు పోయింది. ఇది ఇన్వర్టర్, ఇదంతా దేవుని స్తోత్రం. ఇన్వర్టర్ లైట్లు, ఇన్వర్టర్ ఫ్యాన్లు, దేవుని స్తోత్రం. ఢిల్లీలో నిన్న మొన్న భూకంపం వచ్చింది అన్నారు. కలకత్తాలో భూకంపం వచ్చింది. TV9 వాళ్ళు ఢిల్లీలో భూకంపం వచ్చింది, అక్కడక్కడ మన ఇండియాలో భూకంపం వస్తుందంటే కొంతమంది కామెంట్లు ఏమని పెట్టారంటే, మరి మీరు అక్కడక్కడ పాస్టర్లు చంపుకుంటూ వెళ్తుంటే మరి భూకంపం రాక ఇంకేం వస్తే, అంతా సమయం దగ్గర పడింది, అందరూ చదువుకోవాల్సిందేకా అని పెట్టారు కామెంట్లు. దేవుని సేవకులు చంపుతుంటే భూకంపం రాక ఇంకేం వస్తుంది, పోయే కాలం దగ్గర పడింది అందరికీ, అందరూ చదువుకోవాల్సిందేకా అని కామెంట్లు పెట్టారు ఎవరో. దేవునికి స్తోత్రం. ఇది వాస్తవం అంటారా కాదంటారా? ఇది నిజం. ఇది లేక ఆయన చనిపోయిన 2-3 రోజులకు భూకంపం రావటం ఏంటి మన దేశంలో? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు అనే దాని గురించి ఒక మాట చెప్తేనండి. కరెంట్ అక్కడ లేదు, ఎక్కడ ఉంది మన దగ్గర. ఆమేనన్నాడు. కరెంట్ ఎక్కడ ఉంది? అసలైన కరెంట్ దేవుడు మనకి ఇచ్చిన కరెంట్, పరిశుద్ధాత్మ కరెంట్. దేవునికి స్తోత్రం. ఒక ఆయన, ఓ పాస్టర్ గారు చర్చి దగ్గర మీటింగ్ పెడదామని స్థలం అంతా రెడీ చేస్తుంటే, ఆ చర్చి పక్కనే ఒక కుటుంబం, అన్యుల కుటుంబం, ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక ఆయన అన్నాడంట, పాస్టర్ గారు ఇక్కడ కనుక మీటింగ్ పెడితే మీరు ఇదిగో పాస్టర్ గారు కాలు నరికేస్తా అన్నాడంట. ఆయన కత్తెట్టుకుని పాస్టర్ గారు కాలు నరికేస్తా అన్నాడంట. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీటింగ్ పెడతారా పెట్టరా అమ్మా? పాస్టర్ గారు వాళ్ళు ఏం చేశారంటే సంఘం అంతటితో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయించి, ఆ మీటింగ్ టైం వచ్చేసరికి అలా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి, ప్రభా ఏంటైనా మరి మీటింగ్ పెడితే పలానా ఆయన పక్కన ఈయన ఇలా అంటున్నాడు, ఏంటి ప్రభా పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేస్తే, దేవుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన అయ్యాక వాక్యం ద్వారా ఈ మాట చూపించాడంట. దేవుడు ఈ మాట చెప్పాడంట. ఏమనంటే, నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేసేది అని దేవుడు చూపించాడంట. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా ఆ మీటింగ్ డేట్ రానే వస్తుంది, దగ్గర పడుతుంది, ఆ డేట్ వచ్చేస్తుంది మీటింగ్ డేట్. కరెక్ట్గా ఆ డేట్ వచ్చేసరికల్లా ఈ యొక్క ఏ వ్యక్తి అయితే పాస్టర్ గారిని కాలు నరికేస్తా అన్నాడో ఆ వ్యక్తి కోడి పందాలకు వెళ్ళి వస్తుంటే దానిలో పోలీసులు వెనకాల పడ్డారంట. పోలీసులు పట్టుకుంటారా కోడి పందాలు ఆడితే? తెలిసిన వాళ్ళు చెప్పండి అయ్యా. పోలీసులు వెనకాల పడితే వాళ్ళ నుంచి తప్పించుకుందామని ఈ వ్యక్తి ఏం చేశాడంటే, పక్కన చెరువు ఉంటే కృష్ణా జిల్లా అంతా కూడా ఎక్కువ శాతం చేపల చెరువులు ఉంటాయి. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. చెరువులో దూకాడంట గబుక్కుని తప్పించుకుందామని, ఏ దారి లేక. ఏనండి జాగ్రత్తగానండి.
నువ్వు చెప్పమ్మా, లేత వచ్చి ఎవరెక్కడ మాట్లాడి దమ్మా, నువ్వు చెప్తావా? నేను అక్కడ కూర్చుంటాను. చెప్పలేదు. చెరులో దూకేసరికి చెరులో చేపల మేతల కోసం అక్కడ కర్రలు కడతారు ఆల్రెడీ. ఆ కర్రలు చెరు లోపల నీళ్ళలో ఉన్నాయండి కర్రలు. వీడికి తెలియకుండానే కర్ర మీద దూకాడు. కర్ర మీద దూకితే వీడి కాలు ఇరిగిపోయింది. అందులో కాలు ఇరిగిపోయేసరికి ఆ పోలీసు రారా బయటికి రారా అన్నంటే ఈడేమంటున్నాడు, అబ్బాయి నేను రాలేను అంటున్నాడు. ఆ చెరులో వీడి నాటకం ఆడుతున్నాడేమో అనుకుని పోలీసులు ఇద్దరు దిగి చెరులో మెల్లిగా బయటికి లాక్కొస్తే నిజంగానే ఆడి కాలు ఇరిగిపోయిందంట. సర్లేని అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాగ్రత్తగానండి. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్కి ఆ వ్యక్తి యొక్క కుమారుడు వెళ్ళి ఆపరేషన్ చేయండి మా నాన్నగారికి అని అడిగితే, బాబు డబ్బులన్నీ కట్టేదాకా ఆపరేషన్ చేయమన్నారంట వాళ్ళు. జాగ్రత్తగానండి. అని అనేసరికి ఇక ఈ సమయంలో ఆయన కుమారుడి ఆటోలో ఇంటికి వస్తుంటే ఆటో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ కుమారుడికి కాలు ఇరిగిపోయింది. అంత బాధ చూడండి. మనకి కొంచెం నవ్వు వస్తుంది అనిపిస్తున్నారు, బాధే అది. మరి తండ్రికి కాలు ఇరిగిపోయింది, మధ్య మధ్యలో మీరు చెప్పండి, కొంచెం కొడుకు కాలు ఇరిగిపోయింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ ఇంటి ఆ యొక్క కోడలో ఒక ఆమె గబగబా ఆ సేవకుడి దగ్గరికి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అని గల్లుమని అందంట ఒకసారి, మమ్మల్ని క్షమించండి అన్నయ్య, తప్పైపోయింది అన్నయ్య, ఇలా మా మామగారు అనవసరంగా మిమ్మల్ని తిట్టాడు, దూషించాడు, ఇదిగో మా మామగారికి ఇలా జరిగింది, ఆపరేషన్ కానీ ఈయన వస్తుంటే ఈయనకు కూడా ఇలా జరిగింది అన్నయ్య, మమ్మల్ని క్షమించండి అన్నయ్య అని చెప్పి నిజంగా ఆ తెలివైన వ్యక్తి కాబట్టి ఆ పిల్ల గబగబా వెళ్ళి పాస్టర్ గారి దగ్గర క్షమాపణ అడిగింది. లేకపోతే ఇంకా ఎంతమందికి శాపం అంటుకుంది నాకు అడిగేసరికి నిజంగా దేవుని సేవకులకి దేవుడు ఎట్లాంటి మనసిస్తాడంటే దేవుని మనసిస్తాడు. ఆమేనండి. శత్రువు వచ్చి ఒకవేళ సహాయం అడిగినా చేసే మనసు దేవుడు ఇస్తాడు. ఇక అప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే సంఘమంతరి దగ్గర కూడా డబ్బులు పోజేసి సంఘమంతరి దగ్గర ఆ యొక్క తండ్రి కుమారుడు ఇద్దరికీ కూడా ఆపరేషన్కి అయ్యే ఖర్చు డబ్బులని ఈ పాస్టర్ గారు ఇచ్చాడు. పాస్టర్ గారు ఏమన్నాడు, వీడు నిజంగా వేరే తిరిగితే మనం అక్కడ ఇంకో రకంగా అనుకోవచ్చు. ఆడు కాలే అన్నాడు కాబట్టి అర్థమవుతుందా? దేవుని అందుకే మనం ఎలా ఉండాలంటే అసలు దేవుని సేవకులు మాట అంటేనే ఇంత స్వీట్గా ఇదవుతుంది కదా, మరి ఏకంగా దేవుని సేవకులు చంపితే దేవుడు ఊరుకుంటాడా? మన ఇండియాలో నాకు తెలిసి చాలా పెద్ద నెట్వర్కే చేస్తున్నారు వీళ్ళు సేవకులకి విరోధంగా. చేయనీయండి, పర్లేదు. ఆయన అన్నీ చూస్తానే ఉన్నాడు. ఆయన యెహోవాకు విరోధమైన ఆలోచన అయినను జ్ఞానమైనను నిలవదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన అన్ని చూస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే పాస్టర్ గారి కాళ్ళు నరికేస్తున్నాడు ఆ వ్యక్తికి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ఆపరేషన్ ఎవరి డబ్బులతో చేపించారు? ఇద్దరికి సంఘస్థుల డబ్బులతోనే చేపించారుగా, పాస్టర్ గారు డబ్బులు ఇస్తేనే చేపించారుగా. ఇప్పుడు నిజంగా వాళ్ళ ఆపరేషన్ అయి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటారు? ఏంటమ్మా ఇక్కడే ఉన్నారా? ఇంత దుర్మార్గంగా మాట్లాడి ప్రవర్తించాం మనం. అయినా సరే ఆ సేవకుడు ఆ సంఘం అంతా కూడా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ మీటింగ్లు జరిగిపోయినాయి అంటే ఆ 3 రోజులు తర్వాత వాళ్ళు వచ్చాక వాళ్ళు పశ్చాత్తాపడ్డారు వాళ్ళందరూ కూడా, అయ్యో ఇలాగ మనం దుర్మార్గంగా ప్రవర్తించాము అని చెప్పి. అందుకే ఇందులో ఉన్న విషయం ఏంటంటే ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ దేవుని సేవకుల జోలికి, సంఘాల జోలికి, చర్చిల జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చర్చిల జోలికి వెళ్ళినా సరే ఆ సెగ ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. చర్చిల జోలికి కూడా వెళ్ళకూడదు. చర్చిల జోలికి వెళ్ళినా సరే ఆ సెగ ఎలా ఉంటుందో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో చర్చిలు ఎన్ని ఉన్నాయో మొత్తం లెక్కెట్టండి అన్నాడు. లెక్కెట్టించండి అన్నాడు. పర్మిషన్ లేని చర్చిలన్నీ మూపిపించండి అన్నాడు. ఓన్లీ చర్చిలే, మళ్ళీ మసీదులు కాదు, గుళ్ళు కాదు. అప్పుడు వెంటనే ఇంకో రాజకీయ నాయకుడు, పెద్ద రాజకీయ నాయకుడు స్పందించాడు. మళ్ళీ వెంటనే ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేసాడు. వెంటనే ఒకే రోజు నా చట్టం వచ్చింది, మళ్ళీ ఒకే రోజు నా చట్టం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుని జోలికి గుర్తుంచుకోండి. దేవునితో మనం ఎంతవరకు దేవుని కృపను పొందుకుంటూ తండ్రి నాయన ప్రభువా దేవుడా కనికరించిన ఆయన, కృప చూపించిన ఆయన అనుకుంటే వెళ్ళిపోవాలి కానీ దేవుడితో చెలగాటాలు ఆడకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడితో చెలగాటాలు ఆడితే అది చాలా చాలా ప్రమాదం. అక్కడ చూసుకుంటే దేవుడు ఈ 4 రోజులు ఇచ్చిన మాట
యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఒకటి. రెండోది, నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేసేదును. మూడోది, ఆ యొక్క ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉన్న వాటికి ఎదురెళ్తారో వాళ్ళందరూ కూడా దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు అని ఆ యొక్క పౌలు గారి యొక్క గురువు గారు చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరోసారి ఆ మాట చదువున్నాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 39వ వచనం ఆఖరి లైన్ చదవమ్మా. దేవుని వల్ల కలిగిన దాన్ని మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు దేవుని వల్ల ఏదైనా జరిగిందనుకోండి, ఒక కార్యము, జాగ్రత్తగానండి, దేవుని వల్ల జరిగిన కార్యాన్ని ఎవ్వరూ కూడా ఈ లోకంలో వ్యర్థపరచలేరు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వ్యర్థపరచాలని ఒకవేళ ఎవరైనా ప్రయత్నాలు చేస్తే, కుట్రలు చేస్తే, అది దేవునితో పోరాడటమే అయ్యిద్దంట. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు ఆ విషయం? దేవునితో పోరాడటమే అయ్యిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వల్ల జరిగిన కార్యాన్ని ఎవ్వరూ కూడా వ్యర్థపరచకూడదు. అంటే ఏమేమి ఉంటాయి దేవుని వల్ల జరిగిన కార్యాలంటే? వీటిలో ఒకసారి చెప్పండి ఎవరన్నా, కొంచెం బుర్రకు పొదిన పెట్టి. ఈ ఒక్క మాట చదువుకుని ముగించేసుకోండి. ఇక్కడే ఉన్నారా? చెప్పండి అమ్మా. దేవుని వల్ల జరిగిన కార్యాలు ఏమేం జరుగుతాయి దేవుని వల్ల? సంఘము దేవునిది, చర్చు దేవునిది, సేవకుడు దేవుని వాడు, దైవజనుడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ జనుడు అంటే దేవుని ప్రతినిధి అని అర్థం. దేవునికి స్తోత్రం. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరైనా ఒక మనిషి వచ్చాడు అనుకోండి ఇక్కడికి, ఆ మనిషిని మనం కొట్టమనుకోండి, ఎంత గొడవలు అయితే మా అర్థమవుతుందా? పూర్వకాలం గుంటిపల్లి ప్రాంతంలో దివాను ముందు రాజుల పొలాలకి నీళ్ళు వెళ్ళిన తర్వాత సామాన్యమైన మనుషుల యొక్క పొలాలకి నీళ్ళు వెళ్ళాలంట. జాగ్రత్తగానండి. దివానం తాలూకు మనిషి ఎవరో వస్తే ఆ దివానం తాలూకు మనిషిని కొట్టాడంట మా మేనమామ. మా అమ్మ వాళ్ళ పెద్ద అన్నయ్య, ఆడు చేయెత్తు మనిషి మా మేనమామ. లేడు, ఇప్పుడు లేడు. చాలా దగ్గర 6 అడుగులు ఎత్తుండేవాడు మనిషి. చాలా లావు ఉండేవాడు, చాలా బలంగా ఉండేవాడు. దివానం మనిషిని కొట్టాడంట. వాళ్ళేమో రాజులు, దివానం అంటే రాజులు. అక్కడితో గొడవ పెద్దదైపోయింది. ఈయన ఎవరంటే ఈయన ఒక పెద్ద మనిషి కుమారుడే, ఊరికి పెద్ద మనిషి. వీళ్ళ నాన్న ఎవరో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మీకు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి తెలియాలి. మా అమ్మ వాళ్ళ నాన్న పెద్ద మనిషి, ఊరికి పెద్ద మనిషి కుమారుడే. కానీ కొట్టింది ఎవరు కొట్టాడు? రెడీపునా దివానం వాళ్ళని కొట్టాడు. కొడితే దివానం వాళ్ళని అది పెద్ద గొడవలు అలా ఇలా రాజుల తాలూకు మనుషులు కదా, గొడవలు రేజ్ అయిపోతుంటే ఇక ఆ టైంలో ఆయన అక్కడి నుంచి గుంటుపల్లి ప్రాంతం నుంచి పూచుకుపాడు ప్రాంతానికి వచ్చేసాడు. ఇక్కడికి పూచుకుపాడు ఇప్పుడే అడవులా ఉంటుంది. అప్పుడు ఇంకెలా ఉండేది? అర్థమవుతుందని చెప్పింది. అంటే ఇవన్నీ గొడవ ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, దైవజనుడు దేవుని ప్రతినిధి. దేవుని స్తోత్రం. కలెక్టర్ గారు దివానం మనిషిని కొడితే దివానానికి ఎంత కోపం వచ్చిందో రాజులకి, ఒక కలెక్టర్ గారు మనిషి వస్తే కలెక్టర్ గారు మనిషిని కొడితే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో. ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న పోలీస్ అధికారిని టచ్ చేస్తే ఏమైతే పోలీసులు అందరూ రక్షిస్తారా? ఎవరు రక్షిస్తారా అన్నట్టుంది. అయ్యి అవునా? తెలిసిన చెప్పండి. పోలీసు వాళ్ళని కొడితే ఎలా ఉంటుంది? ఎవరి దాకెందుకు? మాకు ఒకప్పుడు పోలీసుల మీద కేసు అయితే వాళ్ళు ఎంతమంది వచ్చేసారు, ఏలూరు నుంచి వచ్చేసేసి, ఇదిగో మా ఎస్ఐ గారి మీద దాడి చేశారు, అలాగే ఎలాగని చాలా విలేకరుల సమావేశం అయ్యి పెట్టి చాలా ఇది చేశారు. మరి ఈ లోకంలోనే ఎలాగుంటే దైవజనుడు దేవుని ప్రతినిధి అయిన వాళ్ళని కొడితే, లేకపోతే వాళ్ళని శిక్షిస్తే, వాళ్ళని చంపితే దేవుడు ఊరుకుంటాడా? అమ్మా, ధన్యుడు దైవజనుడు ధరణి జనులందరికన్నా, ధన్యుడు దైవజనుడు. అందరు పాడు. అతనికి సాటినారు దేవమానవుడు ధన్యుడు, ధన్యుడు దైవజనుడు ధరణి జనులందరికన్నా,
ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం విన్నా ఈ పాటలు. ఏలూరు అవతల గుడిపాడని ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళు బైబిల్ మిషన్ సంఘం, వాళ్ళకి ఏసై గురించి ఎంత చెప్తామో మనం దేవదాసాయి గారి గురించి అంత చెప్పాలి. వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి నచ్చిద్ది. లేకపోతే దేవదాసాయి గారు రాసిన పాటలు ఈ దేవునికి స్తోత్రం. యేసు నామములో కరెంటు వచ్చును గాక. కరెంటు వస్తుంది, ఎర్రలైట్ వెలిగిద్ది. యేసు నామములో వచ్చును గాక. వస్తే ఓ 2 పాటలు ఇంకా పాడుకుంటాం మైక్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇందులో ఒక మర్మం గమనించండి. ఈ లోకంలో చనిపోవచ్చేమో కానీ క్రైస్తవుడికి రెండో మరణం లేదు. దేవునికి స్తోత్రం. రెండో మరణం అనేది లేదు. కానీ ఇందులో ఖచ్చితంగా దీనిలో ఎవరెవరైతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా, నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఖచ్చితంగా అతి త్వరలో మూల్యం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దానికి తగ్గ సమాధానం దేవుడు ఇచ్చేశాడు ఆల్రెడీ. మనం చెప్పాను మీకు ఆల్రెడీ జవాబు ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు న్యాయం చేస్తారని అనుకోవటం మన భ్రమ. అర్థమవుతుందా? చనిపోయిన పాస్టర్ గారు వాళ్ళ కుమార్తె ఆమె అంటుంది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు దండం పెడుతున్నానండి, న్యాయం చేయండి. మా నాన్నగారికి మీరంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక ఇన్స్పైర్గా తీసుకున్నాడు. ఆయన ఒక మాదిరిగా తీసుకున్నాడు. మీరంటే చాలా అభిమానం అండి మా నాన్నగారికి అని అంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా. న్యాయం చేస్తే ధన్యుడవుతాడు, న్యాయం చేయకపోతే దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇందులో విషయం ఏంటంటే మనుషులు న్యాయం చేస్తారు అనుకోవటం మన భ్రమది. దేవుడే న్యాయం చేయాలి. రాత్రి వాక్యం మనం చదువుకున్నాం, లెంట వాక్యం. యేసు ప్రభు వారిని అక్కడ ఆయన మీద అబద్ధపు నేరాలు మోపుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారి పక్షాన వ్యాజ్యం ఆడడానికి, ఒకవేళ వాదించడానికి ఏ లాయర్ అయినా వచ్చాడు అక్కడికి? అంటే వాదించే వాళ్ళు ఏమంటారు? లాయర్లు, న్యాయవాది. ఎవరన్నా ఒకళ్ళు వచ్చారా? చివరికి ఆ యొక్క ఎవరో ప్రధాన యాజకుడు, నీవు నోరు తెరవా, నువ్వు దేవుని కుమారుడువా, పరమాత్మని కుమారుడువా అని అడిగితే యేసయ్య ఏమన్నాడు? అమ్మ ఏమన్నాడమ్మా? అయ్యా నీవన్నట్టే నేను దేవుని కుమారుని అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ రోజున ప్రభు ఖైదీగా ఉన్నాడు, కానీ ఈ రోజున ప్రభు ఖైదీగా లేడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. యేసయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుతున్నది, ఆదరణే లేక కుములుతున్నది. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక 2 సందర్భాలు చెప్పి నేను ముగిస్తానేనండి, జాగ్రత్తగానండి. మన దగ్గరలోనే ఒక ఊర్లో ఒక ఆయన, ఒక సావుకారి గారులని ఎవరిని అంటాం మనం? అంతే కదా. ఒక ఆయన చర్చి వెడల్పు చేస్తుంటే ఈ చర్చి స్థలంలో ఉన్నది సగం మాది అని చెప్పి
గొడవాడి కోర్టులో వేసి చివరికి కోర్టులో గెలిచాడు ఆ స్థలాన్ని. ఏ స్థలాన్ని గెలిచాడో జడ్జిమెంట్ అయిపోయింది. కరెక్ట్గా ఆ రోజున వచ్చాడు ఈయన. వచ్చి ఆ జడ్జిమెంట్ ఇచ్చేసింది ఈ సావుకారు గారిది ఈ స్థలం అని. ఇంటికి వచ్చాడు, పడుకున్నట్టుగా చనిపోయాడు. ఇందాకే చెప్పాను నేను. ఏమని చెప్పానంటే దేవుని వలన జరిగిన కార్యాన్ని ఎవరూ ఆపకూడదు. చర్చి కానీ, సంఘం కానీ, దేవుని సేవకులే కానీ, లేక విశ్వాసులు కూడా. ఎందుకు విశ్వాసులు కూడా అంటే కారణం చెప్తానండి. విశ్వాసులు కూడా ఎవరంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత మరో చోటన సముద్రం దగ్గర లక్ష్మీపురం అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో కూడా ఒక ఆయన ఇలాగే చర్చి కడతంటే వెళ్ళి ఆటంకపరిస్తే ఆయనకి పక్షవాతం వచ్చేసింది. ఆయనకి చర్చి కట్టనీయకుండా ఆటంకపరిచాడు. ఇల్లు ఒక అతను పక్షవాతం వచ్చి చాలా మంచం మీద ఉంటే మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఆయన స్వస్థపరిచారు. దేవుని స్తోత్రం. స్వస్థపరిచిన తర్వాత ఏ వ్యక్తి అయితే చర్చి కట్టనీయకుండా ఆటంకపరిచాడో ఆ వ్యక్తే ఇప్పుడు ముందున్నాడు. కట్టండి పర్లేదు, చర్చి అందరూ సహకరించి అందరం కడదామని తట్టు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ఎవరమైనా సరే, దేవుణ్ణి తెలిసిన వాళ్ళైనా సరే, దేవుణ్ణి తెలియని వాళ్ళైనా సరే, దేవునికి సంబంధించిన వాటిల్లో నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ తప్పు చేయరు. ఏ తప్పు? సంఘం జోలికి వెళ్ళరు, చర్చి జోలికి, సేవకుడి జోలికి, విశ్వాసుల జోలికి. తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళరు. దేవుని గురించి తెలిసిన వాళ్ళైతే. ఒకవేళ తెలియకుండా వెళ్తే దానికి మూల్యం ఖచ్చితంగా చెల్లించాలి. దేవుడు క్షమిస్తాడు, కానీ దాని మూల్యం కూడా చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మీ పక్షాన యుద్ధం చేయను, నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేసేదను. ఇది ఒకవేళ దేవుని వల్ల జరిగిన కార్యమైతే దీన్ని మీరు వ్యర్థపరచలేరు. దేవునితో మీరు పోరాడే వాళ్ళుగా తయారవుతారు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దేవుడే, మనిషి ఒకటి గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని దగ్గర ఏ వ్యక్తి అయినా సరే తండ్రి, నాయన, ప్రభువా, దేవుడా అనుకుంటా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కానీ ఒకటి ఫైనల్గా ఇంకో మాట ఏంటంటే ఈ లోకంలో కంటికి కనబడే ఈ లోక సంబంధమైన చట్టాల నుంచి, ఈ లోక సంబంధమైన మనుషుల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా సహాయం చేయలేను. కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాం మనం అందరం. ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల పక్షాన దేవుడు యుద్ధం చేస్తాను అని అంటున్నాడు. మీరెవ్వరూ కలవరపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఆయనకి ఇదిగో వెపన్ అక్కర్లేదు. ఆయనకి ప్రకృతి ఆయనకి ఒక వెపను, ప్రకృతి ఒక ఆయుధం ఆయనకి. ఇదిగో నీ హృదయానికి కలవరపడనీయొద్దు అంటున్నాడు యేసయ్య. ప్రభువా నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డిని ముట్టువాడితో సమానుడు అని మీరు చెప్పారు కదా నాయన. అయ్యా మీ సేవకుల పక్షాన న్యాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం, నోరు తెరుద్దు. అయ్యా మీ సేవకుల పక్షాన న్యాయం చేయండి అయ్యా. అయ్యా నీవు న్యాయాధిపతివైన దేవుడు నాయన. అయ్యా న్యాయం తీర్చే దేవుడు అయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.